శనార్థి అందరికీ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇక మన తెలంగాణలో బోనాల పండుగ అంటే లచ్చ ఖర్చైన మంచిదే కానీ ఈసారి మాత్రం రచ్చ రచ్చ ఉండాలన్నట్టే చేస్తారు. ఇగో గా బోనాల పండుగ ముచ్చట్లనే ఇవాళ మన ఇంటికాడ పోచమ్మ బోనాలు చేసినాం. మీ పక్క పోచమ్మ గేయాలంటే ఎట్లా చేస్తారో తెలియదు కానీ మా సైడ్ అయితే ఇగో ఇట్లా బోనాలు వండుకొని మంచిగా ఊదిచ్చి పెడతారు. ఒక ఇద్దరు దావతి వాళ్ళని రమ్మని వాళ్ళతో పోచమ్మ పాటలు పాడుకుంటూ పోతారు. మొట్టమొదలు ఇగో ఇట్లా సారగమ్మ దగ్గరికి పోయి మంచిగా దేవుని ఊదిచ్చి పసుపు కుంకుమ చల్లి ఆటలు పాటలు వాడి ఇంటికి వస్తారు. తర్వాత ఇక బోనాల దగ్గర దావతి వాళ్ళు పోచమ్మని భారతి ఇచ్చినాక గొర్రె పిల్లని జడతాడు. ఇక జడితిచ్చినాక పోషమ్మ దగ్గరికి పాటలు పాడుకుంటా ఎగురుకుంటా పోయి పోషమ్మ ముంగట మంచిగా ముగ్గేసి పోషమ్మని వేడుకుంటారు. తర్వాత ఇక పోషమ్మకు కళ్ళు బోనం అన్ని పోషమ్మకు ముందు పెట్టి మొక్కుతారు. తర్వాత మళ్ళీగా గొర్రెని జడత బట్టి కోసుకొని వస్తారు. పోషమ్మ బొక్క అంటే ఊళ్ళో అందరికి ఆశనే ఉంటదట. ఇక మా దగ్గర అయితే పోషమ్మ కాడ కోసిన గొర్రెను తలకాయ మా కుర్మ కులంలో పెద్ద కుర్మలకు పోతుంది. ఇక సాకలులకు కుమ్మరులకు కమ్మరులకు మంగళులకు మన ఇంటికాడ ఏ పండుగ అయినా వచ్చి మన ఇంటికాడ పని చేసే మన ఇంటి వాళ్ళకు మనిషికి ఒక పాలు పోతుంది.